मुक्तिप्रदायिनी त्वं स्तुतास्तुतये कावा भवन्तु परमोक्तयः सर्वस्य बुद्धिरूपेण जनस्य हृदि संस्थिते स्वर्गापवर्गदे देवी नारायणि नमोऽस्तुते कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोऽस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनी गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तुते शरणागतदीनार्ता परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोऽस्तुते हंसयुक्तविमानस्थे ब्रह्माणि रूपधारिणि कौशाम्भक्षरिके देवी नारायणि नमोऽस्तुते त्रिशूलचन्द्राहिधरे महावृषभवाहिनी माहेश्वरि स्वरूपेण नारायणि नमोऽस्तुते मयूरकुक्कुटवृते महाशक्तिधरे नघे कौमारी रूपसंस्थाने नारायणि नमोऽस्तुते शङ्खचक्रगदासाङ्गगृहीत परमायुधे प्रसीद वैष्णवी रूपे नारायणि नमोऽस्तुते गृहीतोग्रमहाचक्रे दंष्ट्रोद्धृतवसुन्धरे वाराहरूपिणी शिवे नारायणि नमोऽस्तुते नृसिंहरूपेणोग्रेण हन्तुं दैत्यान् कृतोद्यमे त्रैलोक्यत्राणसहिते नारायणि नमोऽस्तुते किरीटिनी महावज्रे सहस्रनयनोज्ज्वले वृत्रप्राणहरे चैन्द्री नारायणि नमोऽस्तुते शिवदूती स्वरूपेण हतदैत्यमहाबले घोररूपे महारावे नारायणि नमोऽस्तुते दंष्ट्राकराळवदने శిరోమాలా విభూషణి. మనం గత కొద్ది రోజులుగా హనుమాన్ చాలీసాకు ఉన్నటువంటి విశిష్టతను గురించి, ముఖ్యంగా ఈ హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 40 శ్లోకాలలో ఏ శ్లోకాన్ని పారాయణ చేయటం వలన మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటూ వస్తున్నాం. సంస్కృతంలో అయితే కనుక శ్లోకాలు అంటాం. అదే ఈ హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి వాటిని అయితే కనుక దోహాలు అని అంటారు. ఆ దోహ అన్నటువంటిది మనకు అర్థం కాదు కనుక వీటిని సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకాలతో పోల్చి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇందులో తీవ్రమైనటువంటి కష్టం మనకి ఏదన్నా కలుగుతోంది అనుకున్నప్పుడు మనం పఠించదగినటువంటి శ్లోకం ఏదో దాని గురించి తెలుసుకుందాం. తీవ్రమైన కష్టం, మాకు అసలు దారి కనబడట్లేదు అనుకున్నప్పుడు ఈ శ్లోకాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ దారిని పొందగలుగుతాం. అలానే తీవ్రమైనటువంటి సంకటాలు అంటే ఇక తీరవు, ఇంకా మనం ఇబ్బంది పడ్డమే, ఇంకా మనం అనేక విధాలైనటువంటి శ్రమలు పడవలసిందే అనుకునేటువంటి స్థితి ఏర్పడినప్పుడు ఈ శ్లోకాన్ని కనుక నిత్యం మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మంచి ఫలితాలు కనబడతాయి. అంటే ఈ కష్టాలు ఎలా ఉంటాయి? పదే పదే పిల్లలు ఎంత చెప్పినా మాట వినకపోవటం, వారు ఎప్పుడు కూడా చెడు త్రోవలోకే వెళ్తూ ఉండటం, అలానే ఎవరైతే టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు ఉన్నారో వీరు వ్యసనాల పట్ల అప్పుడప్పుడే ఆకర్షితులు అవుతూ ఉంటాం. వీరిని ఎలా దారిలోకి తీసుకురావాలో తెలియక మనం ఇబ్బందుల పాలవుతూ ఉంటాం. అప్పుల బాధ ఏమో పెరిగిపోతూ ఉంటుంది. అప్పుల వాడు ఇంటి ముందుకు వస్తేనేమో పరువు నష్టం. అట్లానే అప్పు తీరుద్దామనంటే మన దగ్గర ఏమో ధనం లేదు, మనకు ఇవ్వాల్సినటువంటి వారేమో మనకి ఇవ్వకుండా ఉంటూ ఉంటారు. ఇలా దిక్కుతోచకుండా సతమతమయ్యేటువంటి కష్టాలు ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటాయో అప్పుడు ఈ శ్లోకం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ శ్లోకమే హనుమాన్ చాలీసాలో ఉండేటువంటి 36వ శ్లోకం. సంకట హటై మిటై సబు పీరా జో సుమిరై హనుమత బలవీరా.
చాలా తేలికైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. సంకట హఠై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత బలవీర. సంకట హఠై మిఠై సబు పీరా జో సుమిరై హనుమత బలవీర. संकट हटै मिटै सब पीरा जो सुमिरै हनुमत बलवीरा. మీకుండేటువంటి కష్టాన్ని బట్టి ఈ శ్లోకాన్ని రోజుకి 100 నుంచి 1000 సార్లు జపం చేయండి. తేలిగ్గా అయిపోతుంది. ఒకేసారి చేయలేకపోతే రోజు అంతట్లో కలిపి 1000 సార్లు చేసుకోవచ్చు. తీవ్రమైనటువంటి గ్రహ దోషాలు, తీవ్రమైనటువంటి కష్టాలు, ఇక మా వల్ల కావట్లేదు అనుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో నుంచి కూడా బయటపడడానికి కావాల్సినటువంటి మార్గాలు ఇవి చూపెడతాయి. అంత శక్తి సంపన్నమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి 40 శ్లోకాలలో ప్రభావపూర్ణమైనటువంటి శ్లోకాలు, ముఖ్యంగా మన జీవితంలో మనకు ఉపకరించేటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు వరకు కూడా చెప్పుకున్నాం. అందుకని ఈ రోజుతోటి హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. వాటన్నిటిలోకి కూడా తలమానికమైనటువంటిది విశిష్టమైనటువంటి శ్లోకం ఈ 36వ శ్లోకం. సంకట హఠై మిఠై సబపీరా జోసుమిరై హనుమత బలవీర. ఓ ఆంజనేయ స్వామి, నిన్ను గనక మేము నిత్యం స్మరిస్తూ వచ్చినట్లయితే మాకుండేటువంటి గ్రహ పీడలన్నీ కూడా నువ్వు పోగొడతావు, మాకుండేటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేస్తావు, మాకుండేటువంటి సంకటాలన్నింటిలోంచి కూడా మనల్ని బయటపడవేస్తావు కనుక స్వామి నీకు నమస్కారం చేస్తున్నాం, మా కష్టాన్ని తీర్చు అనే అర్థం దీంట్లో దాగి ఉంది. కనుక దీన్ని చక్కగా స్మరిద్దాం, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి సంకటాల్లోంచి కూడా బయటపడదాం. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా శనివారాన్ని పురస్కరించుకొని కలియుగ ప్రత్యక్ష వరదైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి గోవింద నామాలను శ్రవణం చేద్దాం. గోవింద గోవిందయని భజన చేద్దాం. బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగణలోల గోవింద, వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. సీతానాయక గోవింద, శ్రితజనపాలన గోవింద, దానవ వీర గోవింద, ధర్మరక్షణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, ఆశ్రిత రక్షక గోవింద, కరుణాసాగర గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. కమలదళాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారి గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద, శ్రీవత్సాంకిత గోవింద, ధరణీ నాయక గోవింద, దినకర తేజ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. పద్మావతి ప్రియ గోవింద,